అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. కర్మలోంచి జ్ఞానంలోకి వెళ్ళాలి, కానీ కర్మలోంచి జ్ఞానంకి వెళ్ళడం కష్టం అనిపిస్తుంది మనకు. ఎందుకంటే ఈ సంసారంలో అన్నీ వదిలేసి, సమాజాన్ని వదిలేసి, జనాలను వదిలేసి వైరాగ్య భావన అనేది అలవర్చుకోవడము చాలా కష్టం. అందుకని చెప్పేసి భగవంతుడు మనకి ఏం చేశాడంటే ఒక ఆయుధాన్ని ఇచ్చాడు, భక్తి అనే ఆయుధాన్ని. ఆ ఆయుధం వల్ల ఏమైందంటే మనము కర్మలోంచి జ్ఞానంలోకి చాలా సులభంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. భగవంతుడు ఏం చెప్పాడంటే కర్మ అనేటటువంటి ఒక చిన్న గడ్డిపోచ లాంటి మనకు అనిపించేటటువంటి ఇది సముద్రంలో వెళ్తున్న వాడికి చిన్న గడ్డిపోచ దొరికినా కూడా ఆసరా అనుకుంటారు. అలాంటిది సంసార సాగరం ఇదేటటువంటి మనకు ఏదో ఒక ఆసరా ముందు పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఏమనిపిస్తుందంటే ఆ గడ్డిపోచలాగా అనిపించినటువంటిది మొదట్లో, తర్వాత మనకు ఒక నావలాగా అయ్యి మనను ఈ సంసార సాగరం నుంచి బయటపడేస్తుంది. భగవంతుడు ఏమంటాడంటే 7, 8, 9 అధ్యాయంలో ప్రతి విషయం నాదే అని చెప్పి చెప్పడం మొదలెట్టాడు. చెప్తే అర్జునుడికి ఇప్పుడు అర్థమవుతుంది మొత్తం. 4వ అధ్యాయం నుంచి నిజం చెప్పాలంటే అర్థమవుతుంది. ఎందుకంటే 4వ అధ్యాయంలోనే నీకు చాలా జన్మలు జరిగాయి, నాకు చాలా జన్మలు జరిగాయి, కానీ నాకన్నీ జ్ఞాపకం ఉన్నాయి, నీకు జ్ఞాపకం లేవు అని చెప్పి చెప్పడంతో అర్జునుడికి అప్పుడే అనుమానం వచ్చింది. ఈ అధ్యాయంలో కూడా ఇంకా ఎక్కువ చెప్తున్నాడు. చెప్పేసరికి అప్పుడు అర్జునుడికి తెలుసు, నువ్వు నీ అవతార రహస్యాలు నాకు చెబుతున్నావు, నాకు నిజమే, నువ్వు చెప్పినటువంటి వాటి వల్ల నేను ఏం లాభం పొందొచ్చు అనే విషయం నాకు తెలుస్తోంది. నువ్వు మహానుభావుడివి, నువ్వు అందరి హృదయం లోపల ఉండేటటువంటి వాడివి, ఆ విషయం నాకు తెలుసు అని ఆలోచిస్తున్నాడు అర్జునుడు. ఎందుకంటే భగవంతుడు చెప్తున్నాడు ఏమని, భగవంతుడి పైన మనస్ఫూర్తిగా అంటే ప్రేమపూర్వకమైనటువంటి భక్తితోనే ఉన్న వాళ్ళకి ఇక వాళ్ళకి నేను దివ్య జ్ఞానం ఇచ్చేస్తాను, అంటే వాళ్ళకి జ్ఞానం లేకపోయినా నేనే జ్ఞానం ఇస్తాను అంటాడు. మనం గత వారం ఏం తెలుసుకున్నాం, మన ఎడ్యుకేషను, మన హెల్త్ కండిషన్సు, మన శరీర బాడీ ఏమీ సంబంధం లేదు భగవంతుడికి. కేవలం భక్తి ఉంటే చాలు, తను జ్ఞానంలోకి తోసేస్తా అంటున్నాడు. జ్ఞానంలోకి తోయడానికి మనం ఏమనుకున్నాం, చాలా కష్టం అండి జ్ఞానంలోకి వెళ్ళడము, జ్ఞాన మార్గం చాలా కష్టము, దానికి ఇవి చదవాలి అవి చదవాలి అంటే భగవంతుడు ఏమంటారంటే భక్తి మార్గాన్ని కనుక ఎవరైతే పట్టుకుంటారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ బ్యాక్గ్రౌండ్ నేను వాడిని డైరెక్ట్గా జ్ఞాన మార్గంలోకి తోచేస్తాను, ఆ దివ్య జ్ఞానాన్ని నేను అర్పిస్తాను. అర్పించినప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే వాళ్ళకి జ్ఞానం వస్తుందో అప్పుడు ఈ తమస్సు అంతా కూడా పోతుంది అని మనం గత వారం తెలుసుకున్నాం. అప్పుడు అర్జునుడు అంటాడు, నాకు తెలియకపోవడం ఏంటి, ఇవన్నీ నాకు తెలుసు, నువ్వు ఎప్పుడు ఉండేటటువంటి సనాతనటువంటి భగవంతుడివి, నువ్వు ఆదిపురుషుడివి, నువ్వు జన్మరహితుడవి, చాలా పవిత్రమైనటువంటి వాడివి, నువ్వు అందరికంటే కూడా ఉన్నతమైనటువంటి వాడివి. నేను 12 ఏళ్ళు తపస్సు చేశాను, నాకు తెలియదు అనుకుంటున్నావా, నీ గురించి తెలుసు. ఇప్పుడు ఏంటంటే మధ్యలో కొంత నా పైన మాయ అనేటటువంటి పొరగమ్మింది, కానీ నాకు నీ గురించి తెలియకపోవడం ఏమీ లేదు మహానుభావ. నాకు అసితుడు, దేవలుడు, వ్యాసుడు, నారదుడు వీళ్ళందరూ చెప్పారు, మహర్షులు వీళ్ళందరూ, ఇంత మహర్షులు చెప్పారు నీ గురించి అన్నప్పుడు అది అసత్యం ఎలా అవుతుంది? నువ్వు పరబ్రహ్మవి, నీ దగ్గరికి రావడం అనేటటువంటిది పరంధామానికి మేము పరమ పదమునకు వెళ్ళినటువంటి వారిమైతం. ఇందులో అసితుడు అనేటైన వ్యాసుడి యొక్క శిష్యుడు, ఈ అసితుడి యొక్క కుమారుడు అనుకుంటాను దేవలుడు. ఈ దేవలుడు మళ్ళీ ఎవరంటే మన దౌమ్యుడు అని చెప్పేసి మన మహాభారతంలో వస్తాడు మనకు అరణ్య పర్వంలో. వీళ్ళ పాండవుల యొక్క ఆస్థాన పురోహితుడు అనమాట, ఆయనకి ఈయన బ్రదర్ అవుతాడు. ఈ దేవలుడే మన భాగవతం లోపల ఈ మొసలి తర్వాత గజేంద్రుడు ఈ ఇద్దరి లోపల ఆ గజేంద్రుడికి హాహాహూహు అని చెప్పి మొసలికి హాహాహూహు అని చెప్పేసి ఒక గంధర్వుడు అనమాట. ఆ గంధర్వుడికి శాపం ఇచ్చినటువంటి వాడు ఈ దేవలుడే అనమాట. సో వీళ్ళందరూ కూడా ఎవరు, మహానుభావులు. వ్యాసుడు శిష్యుడు అసితుడు అయితే దేవలుడు దౌమ్యుడు బ్యాచ్మేట్స్, అండ్ దేవలుడు అసితుడి యొక్క కుమారుడు. కాబట్టి వీళ్ళందరూ మహానుభావులు, వీళ్ళందరి గురించి నాకు తెలుసు, వీళ్ళందరూ చెప్పారు నీ గురించి. నారద మహాముని ఎక్కడ కనిపిస్తే అక్కడ శ్రీకృష్ణ నీ గురించి చెప్తున్నాడు. కాబట్టి ఇవన్నీ నువ్వివాళ నాకు చెప్తున్నావు, కానీ నాకు తెలియక కాదు, ఇవన్నీ నాకు తెలుసు, నువ్వు చెప్పింది సత్యమని నేను దృఢ విశ్వాసంతో ఉన్నాను. ఇప్పుడు అయిపోయింది ఆల్రెడీ. ఏమైపోయిందంటే అర్జునుడి లోపల మనము మార్పు రావడం అనేది చూస్తున్నాం.
ఎందుకు మనం ఏమనుకున్నాము, ఈ అధ్యాయం పేరు విభూతి యోగం. విభూతి అంటే ఏంటి? భూతి అంటే భూయః, అంటే ఒక వ్యక్తి ఉండడం, తను ప్రకటితమయ్యేదాన్ని విభూతి అంటారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనకు నీళ్ళు అనేవి ఉన్నాయి. ఈ నీళ్లు మనకు నదిలాగాను, సముద్రంలాగాను, వాగులాగాను, తర్వాత చెరువులాగాను ఇలా రకరకాలుగా మనకు ప్రకటితమవుతుంది. అది దాని విభూతి. అదేవిధంగా మట్టి ఉంది. మట్టి అనేది రకరకాల కుండలుగా విభూతి కనిపిస్తోంది దాన్ని, అంటే రకరకాల వస్తువులుగా. అదే బంగారం అనేది ఆభరణాల రూపంలో విభూతిగా ఉంది. అదేవిధంగా చెకుముకి రాళ్ళు చూడ్డానికి ఏమో అది భూతి, మామూలుగా తెల్లగా ఏవో ఉన్నాయి. కొడితే లోపల అగ్ని అనేది దాని విభూతి. విభూతి ఏదైతే ప్రకటింపబడుతుందో అది మనం చూస్తున్నాం అన్నమాట. భగవంతుడు నిరాకారం, అది భూతి. యాక్చువల్గా భగవంతుడికి రూపం లేదు అనేది ఆయన యొక్క అసలు తత్వం. కానీ విభూతి ఏంటి? ఇవన్నీ అన్నమాట. ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా విభూతి. అందుకే దీన్ని ఏమంటారు? విభూతి యోగం, యోగ విభూతి అని కూడా అంటారు. యోగము అంటే భగవంతుడు అని చెప్పి ఒక మీనింగ్ ఉంది. యోగ విభూతి అంటే ఏంటి? యోగము అంటే భగవంతుడు, విభూతి అంటే భగవంతుడు ప్రకటితం అవ్వడము. సో ఈ అధ్యాయంలో భగవంతుడు ప్రకటితం అవుతున్నాడు అంటే అర్థం ఏంటి? దీని తర్వాత అధ్యాయం పేరేంటి చెప్పండి ఎవరైనా? ఎవరు లేరా? హలో హలో. విశ్వరూప సందర్శన యోగం. విశ్వరూప సందర్శన యోగంలోకి వెళ్ళే ముందే ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నాం? ఇక్కడ భగవంతుడి యొక్క రూపం మొత్తం చూసేస్తున్నాం. అంటే ఆల్రెడీ అర్జునుడికి తెలిసిపోతుంది, ఆయన రూపం అంతా కూడా తెలిసిపోతుంది. తను ఎలాంటి మహాత్ముడి దగ్గర ఉన్నాను అన్నటువంటి సంగతి అర్జునుడికి తెలిసిపోతుంది. సో తెలియక కాదు, భగవంతుడి రూపం ఆల్రెడీ ప్రకటితం అయిపోతుంది. ఇంకా భగవంతుడికి తెలియకపోవడం ఏం లేదు. సో ఎక్కడెక్కడ ఉన్నావు ఇప్పుడు నువ్వు ఉన్నావని నాకైతే అర్థమైపోయింది. నువ్వు అసలు ఎక్కడెక్కడ ఉన్నావు, ఎలా వ్యాపించి ఉన్నావు, ఏ రూపాల్లో ఉన్నావు, నేను ఎట్లా తెలుసుకోగలను? ఇప్పుడు నాకేంటంటే నిన్ను తెలుసుకోవడం కష్టము అన్న సంగతి చెప్పావు నాకు. ఫస్ట్ అధ్యాయం స్టార్టింగ్లో మనం ఏం తెలుసుకున్నాము? భగవంతుడి గురించి తెలుసుకోవడం కష్టము, ఎందుకంటే భగవంతుడి తర్వాతే అందరూ పుట్టారు కదా. ఇప్పుడు నాకు మా తాత గురించి అడిగితే నేను చెప్పగలను, మా నాన్న గురించి అడిగితే చెప్పగలను, మా ముత్తాత గురించి అడిగితే నేను చెప్పలేను. మా తాత గురించి కూడా ఆయన లైఫ్లో జరిగినవి ఆయన చెప్తే విని నేను చెప్పగలుగుతున్నాను, కానీ ఆయన లైఫ్లో ఏం జరిగిందో నాకు తెలియదు. ఆయన చెప్తే ఇది కరెక్ట్ అయి ఉండొచ్చు, తప్పు అయి ఉండొచ్చు, కానీ నాకు నా తర్వాత తరంలో వాళ్ళు ఏం జరిగిందనేది నేను కళ్ళతో చూస్తాను కాబట్టి నేను చెప్పగలను. అదేవిధంగా దేవుడి గురించి చెప్పాలంటే ఎవరికి పాసిబుల్ కాదు, ఎందుకంటే దేవుడి కంటే ముందు పుట్టిన వాళ్ళు ఎవరు లేరు. మనం ఏమనుకున్నాము? అంతకుముందు ఉన్నటువంటి సనక సనందనాదులు కానీ, మనువులు కానీ, తర్వాత బ్రహ్మ విష్ణు వీళ్ళ రుద్రులు కానీ, వీళ్ళెవరు కూడా తనని తెలుసుకోలేరు, ఎందుకంటే తనే వీళ్ళందరినీ పుట్టించాడు కాబట్టి. సో ఈ విషయం వెరీ వెరీ క్లియర్. ఇక్కడ భగవంతుడే అందరికంటే ముందు ముట్టించాడు, భగవంతుడే అందరికంటే ముందున్నాడు. అది మొదటిది. రెండోది ఏంటంటే నా గురించి తెలుసుకోలేరు అన్నాడు. మళ్ళీ నా గురించి తెలుసుకోవడానికి మార్గం ఉంది, నా గురించి తెలుసుకుంటే నీకు జ్ఞానం వస్తుంది అన్నాడు. అంటే నేనేమో తెలియబడను అన్నాడు, కానీ తెలిస్తే మాత్రం నీకు జ్ఞానం వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు. చెప్పి అంటున్నాడు ఎలా తెలుసుకోవాలో చెప్తున్నాడు. ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి? నన్ను ఎక్కడెక్కడ చూడగలుగుతావు నువ్వు? నా విభూతులు చాలా ఉన్నాయి, ఎన్నున్నాయో లెక్కలేనన్ని విభూతులు ఉన్నాయి అర్జున. అవిటి లోపల కొన్ని మాత్రం నేను నీకు చెప్తాను. అదితికి పుట్టినటువంటి వాళ్ళందరినీ ఆదిత్యులు అంటారు. ఆ ఆదిత్యులలో 12 మంది ఆదిత్యులు ఉన్నారు. అందులో 12వ వాడైనటువంటి విష్ణుమూర్తి ఎవరు అనుకుంటున్నావు? నేనే. ఆ 12 మంది ఆదిత్యుల్లో కూడా విష్ణుమూర్తి అందరికంటే గొప్పవాడన్నమాట. సో అది నేను ప్రకాశవంతమైన వాడిని, ఉజ్వలమైనటువంటి కాంతితో నేను వెలుగుతూ ఉంటాను. ఆ విష్ణు అనేటటువంటి పదార్థం ఏదైతే ఉందో, సర్వత్రా వ్యాపింపబడినటువంటి పదార్థము, అది 12 ఆదిత్యులలో ఆ విష్ణు అనేది నేనే. ప్రపంచంలో ఎన్నో వెలుగుతున్న లైట్స్ ఉన్నాయి, కానీ అందులో ప్రకటితమయ్యే వస్తువులలో సూర్యుడైతే ఎవరు అనుకుంటున్నావు? నేనే. ఈ మరుత్తులు 49 మంది ఉన్నారు అన్నటువంటి సంగతి మనం అందరము తెలుసుకున్నాం. మారుదా అని చెప్పి వాళ్ళ కథ కూడా భాగవతంలో తెలుసుకున్నాం, చాలా చోట్ల తెలుసుకున్నాం. కావాలంటే ఇంకోసారి ఎప్పుడైనా మళ్ళీ మనకు వీలున్నప్పుడు మళ్ళీ తెలుసుకుందాం. ఈ మరుత్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తారంటే జనరలీ తుఫాన్లు, టైఫూన్స్ ఇవన్నీ ఉంటాయి, హరికేన్స్, ప్రచండమైనటువంటి వాయువులు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు మరుత్తులు. ఆ మరుత్తులలో మరీచుడు అని చెప్పేసి అందరికంటే ఎక్కువ శక్తి ఉన్న వ్యక్తి ఎవరు అనుకుంటున్నావు? అది నేనే. రాత్రిపూట చాలా వస్తువులు నీకు ఆకాశంలో కనిపిస్తూ మెరుస్తున్నాయి. నక్షత్రాలు చాలా కాంతివంతమైనవి, ఎంతో దూరంగా ఉన్నాయి, కానీ వాటి అన్నింటిలో కూడా మనకు కనిపించేది చంద్రుడు. ఆ చంద్రుడిని నేను, ఆ ప్రకాశవంతమైనటువంటి వస్తువు నేను. సూర్యుడిని నేను అంటున్నాడు. రాత్రిపూట కనిపించేటటువంటి వాటి లోపల చంద్రుడిని నేను అంటున్నాడు. మరుత్తుల లోపల మరీచుడు అని చెప్పేసి అందరికంటే పవర్ఫుల్ వ్యక్తి ఎవరు ఉన్నారో అతన్ని నేను అంటున్నాడు.
అండ్ ఆదిత్యులు 12 ఆదిత్యులు మనం కాశీ లోపల అక్కడ ఇక్కడ చూస్తాం కదా, ద్వాదశ ఆదిత్యులు మనం తెలుసుకున్నాం. ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, తర్వాత 8 మంది వసువులు, 2 అశ్విని దేవతలు. వీళ్ళని 33 కోట్ల దేవతలు అంటారు. కోటి అంటే గ్రూప్ అని మీనింగ్ అనమాట. ఆ 33 కోట్ల దేవతలు కాకుండా 49 మంది మరుత్తులు సెపరేట్ దేవతలు. వీళ్ళు రాక్షసులకే పుట్టినప్పటికీ, దితికే పుట్టినప్పటికీ వాళ్ళకు దేవతల స్టేటస్ మనం ఇచ్చాం మరుత్తులకి. ఆ మరుత్తుల లోపల మరీచిని కూడా నేనే. ఇక వేదాల లోపల ఎవరనుకుంటున్నావు? అన్ని వేదాలు నేను వేద స్వరూపుడని. కానీ వేదాల్లో చాలా ఆనందాన్ని కలిగించే ఆహ్లాదమైనటువంటి వేదము సామవేదము. ఇందులోపల 1000 బ్రాంచెస్ ఉండేవి ఒకప్పుడు సామవేదంలో. ఆ సామాన్ని నేనే. ఇక దేవతలు దిక్పాలకులు కనుక చూసుకున్నట్లయితే ఆ దేవతలందరిలో ఇంద్రుడిని నేను. తూర్పు వైపు ఇంద్రుడు, పడమట వైపు వరుణుడు, కుబేరుడు, యముడు, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. వీళ్ళందరి లోపల ఈ శక్తివంతమైనటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ శక్తివంతమైనటువంటి దేవతలలో అందరి లీడర్ ఎవరు? దేవతల లీడర్ ఇంద్రుడు. మొన్న మనము ఉపనిషత్తు కథ లోపల కూడా తెలుసుకున్నాము. ఇంద్రుడే చివరికి వెళ్ళి ఉమాదేవి బ్రహ్మతత్వాన్ని యొక్క తెలుసుకున్నాడు అని చెప్పేసి. ఎందుకంటే ఇంద్రుడు అందరిలోకి కూడా శక్తివంతమైన వాడు. ఇంద్రుడు భగవంతుడి యొక్క భుజాలలోంచి వచ్చాడు. అంటే భుజ స్కంధాలలో తను ప్రపంచం యొక్క బాధ్యతని స్వీకరిస్తాడు. అది నేనే. ఇక నీ ఇంద్రియాలలో అన్నిటికంటే డేంజర్ అయినది ఏంటంటే అంతఃకరణం, మనస్సు. నీ కాళ్ళు, చేతులు, నీ నోరు ఇవి కావు. నీ మనస్సు ముందు అడుగుతుంది, పోయి ఫ్రిడ్జ్ లోపల జిలేబీ ఉంది తెచ్చుకో అని చెప్పేసి. సో మనస్సుని నేను, ఇంద్రియాలలో నేను మనస్సుని. ఎంత బ్యూటిఫుల్ పాయింట్ ఇది చూసుకోండి. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంద్రియాలలో మనకు అన్నిటికంటే ఎక్కువగా ప్రభావితం కలిగించేటటువంటిది చెడు కానీ మంచి కానీ అది మనస్సు. అది నేనే అని చెప్పేసి చెప్తున్నాను భగవంతుడు. ఆ మనస్సును నేనే. ఇప్పుడు మీ ప్రాణాలు మీరంతా ప్రాణులు అంటారు. ప్రాణము కలిగిన వాళ్ళని ప్రాణులు అంటారు. ఈ ప్రాణుల లోపల ఈ యాక్టివ్ పార్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ చైతన్యవంతమైనటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ చైతన్యాన్ని నేనే. ఈ కళ్ళల్లో చూసే చైతన్యం, ఈ ముక్కులో వాసన చూసే చైతన్యం, నోటిలో టేస్ట్ చూసే చైతన్యం, చెవులలో వినేటటువంటి చైతన్యం, చేతులలో శక్తి కొద్దీ పోరాడేటటువంటి చైతన్యం, ఇవన్నీ ఎవరనుకుంటున్నావు? ఇవన్నీ కూడా నేనే. ఇక రుద్రులు ఉన్నారు, ఏకాదశ రుద్రుడు. ఈ ఏకాదశ రుద్రులలో శంభు అనేటటువంటి ఒక మంగళ స్వరూపమైన ఏదైతే ఉందో ఆ శంభుని కూడా నేనే. ఇక యక్ష రాక్షసులలో నేను కుబేరుణ్ణి. తర్వాత వసువులలో అగ్ని. అష్టవసువులు ఉన్నారు కదా, ఈ అష్టవసువులలో అగ్ని అన్నిటికంటే కూడా ప్రభావితమైనటువంటి అగ్నిని నేను. పర్వతాలలో మేరు పర్వతాన్ని. ఈ మేరు పర్వతం యొక్క శక్తి మనం ఇంతకుముందు కూడా తెలుసుకున్నాము. మేరు పర్వతానికి ఎక్కువ శక్తి ఉండేది. మేరు పర్వతము మనకు చెప్పే కదా, మనం ఇప్పుడు మేరో దక్షిణ దిగ్భాగే అని చెప్పేసి చాలా శక్తివంతమైనది. శిఖరాలు కలిగిన వాటి లోపల ఇది అన్నిటికంటే కూడా పెద్దది. సో ఆ మేరు శిఖరం ఏదైతే ఉందో, అందుకే ఒక వ్యక్తిని అంటాం, అతడి వ్యక్తిత్వం మేరు పర్వతం లాంటిది, మహానుభావుడు ఆయన అని చెప్పేసి ఏదైతే చెప్తామో అది మేరు పర్వతం. సో ఆ పర్వతాల లోపల నేను ఎవరిని అనుకుంటున్నావు? నేను మేరు పర్వతాన్ని. ఇక పురోహితులు అంటే పురమునకు హితం కలగజేసేవాళ్ళు. పురానికి హితం కలగజేసేవాళ్ళు అంటే అన్ని రకాల విషయాలు తెలిసిన వాళ్ళు మాత్రమే మనకు హితం చేయగలరు. ఏదో మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు హితం ఎలా చేస్తారు? మనకు అన్ని విషయాలు తెలిసి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో అతడే మనకు హెల్ప్ చేయగలడు. ఇతను ఆత్రి, అంగీరసుడు ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా. మొదట్లోపల మనము 10 మంది బ్రహ్మ యొక్క శరీరం నుంచి పుట్టిన వాళ్ళు. అందులోపల ఆ అంగీరసుని యొక్క కుమారుడి పేరు బృహస్పతి. ఈ పురోహితులందరి లోపల, గురువులందరి లోపల కూడా నేను బృహస్పతిని. ఎవరెవరికైతే అందరికీ హితం కలిగించేవాడినో, నిజమైనటువంటి కర్మకాండలు కార్యాలు చేయించడంలో పవిత్రమైనటువంటి మనసుతో చేస్తానో, ఇప్పుడు అక్కడ శుక్రాచార్యుడిని అని కూడా చెప్పవచ్చు. కానీ శుక్రాచార్యుడు ఏంటంటే భోగభాగ్యాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ఇక్కడ మరి ఇద్దరికీ చదవచ్చు, కానీ అతను భోగభాగ్యాలు ఎక్కువ. అంటే ఈయననేమో పోతల లాంటివాడు, ఆయన పేరేంటి వాళ్ళ బాబా? కాళిదాస్ కాదు, అయ్యోరామ, శ్రీనాథుడు. అలాంటివాడు అన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఆయన ఏమంటాడంటే, సో నేను అలాంటి వాడిని కాదు, ఈ శుక్రాచార్యుడు లాంటి వాడిని కాదు. నేను శుక్రాచార్యుడు వేరే దాంట్లో వస్తాడు, శుక్రాచార్యుడు క్రాంతికర్త. కానీ ఇక్కడ పురోహితులలో మాత్రము నేను బృహస్పతిని. ఇక సైన్యం, సేనానాయకులు ఉంటారు. ఈ సేనానాయకులలో అందరికంటే కూడా గొప్పవాడేవాడు
దేవతల సేనాధిపతి అయినటువంటి స్కందుడు, కుమారస్వామి, కార్తికేయుడు, ఆయనని నేను. ఇక జలాశయాలున్నాయి, లెక్కలేనన్ని జలాశయాలున్నాయి. ఈ జలాశయాల లోపల స్థితప్రజ్ఞత ఉన్నటువంటి జలాశయం ఒక్కటే, అది సముద్రం. ఆ సముద్రాన్ని నేనే. వృక్షాలలో నేను అక్షత వృక్షాన్ని, రావి చెట్టుని. ఈ రావి చెట్టాలలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారు. ముగ్గురి రూపం ఉంటుంది కాబట్టి వాటిని మనము రావి చెట్టును పూజించడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. మహర్షులు ఉంటారు. ఈ మహర్షులు అంటే ఇక వీళ్ళు అందరికంటే కూడా గొప్పవాళ్ళు. ఈ మహర్షుల లోపల నేను భృగు మహర్షిని. భృగు మహర్షి ఆయన కూతురు ఈవిడన్నమాట. ఎవరు? మన లక్ష్మీదేవి కూడాను. అదే ఇప్పుడు మహర్షులు కాకుండా బ్రహ్మర్షులు ఉంటారు, దేవర్షులు ఉంటారు. అంటే దేవతలలో ఋషులు సెపరేట్గా దేవతల గ్రూప్ మాత్రమే తీసుకున్నట్లయితే ఆ దేవతల ఋషుల్లో నేను నారదుని. కానీ మహర్షులు ఎవరైతే ఉంటారో ఒక పెద్ద గ్రూపు, అంటే ఈ దేవతలు, మానవులు ఎవరైనా అవ్వచ్చు ఋషిగా, అందులో నేను భృగు మహర్షిని. శబ్దాలలో నేను ఓంకారం. ఓంకారము మొట్టమొదట పుట్టినటువంటి శబ్దము, సూర్యుల్లో ఉన్నటువంటి శబ్దము, మన శరీరాన్ని ప్రభావితం చేసేటటువంటి శబ్దము, బీజాక్షరము, ఇదే మంత్రాక్షరము. ఆ ఓంకారంని నేనే. దీన్ని మనకు ఆవు మాల యొక్క కలయికగా తెలుసుకుంటాము. శరీరంలో గొంతు, హృదయము, మన ఉదర భాగము, వీటి మూడింటిని కూడా ప్రభావితం చేస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి నేను ఎవరినంటే ఓంకారాడిని. ఇక గంధర్వులు ఉన్నాను అనుకో, గంధర్వులలోనే చిత్రరథుడిని. ఈ చిత్రరథుడిది చైత్రరథం అని చెప్పి మనం ఇంతకుముందు కూడా తెలుసుకున్నాం చాలాసార్లు. రామాయణంలో ఆంజనేయ స్వామి ఎక్కడికి వెళ్ళినా కూడా అబ్బా ఇది ఎంత బాగుంది, ఉద్యానవనం, ఈ పార్క్ ఎంత బాగుంది, ఇది చిత్రరథుడు కట్టించిందా అని చెప్పి. ఈ చిత్రరథుడు ఏం చేస్తాడంటే ఈయన కుబేరుడు కోసం అని చెప్పేసి ఒక బ్యూటిఫుల్ తయారు చేస్తారనమాట. చైత్రరథం అని చెప్పేసి ఒక పార్క్ తయారు చేసి ఇస్తారు ఆయనకి గిఫ్ట్గా. సో అంత గొప్పవాడు. వీళ్ళకి గంధర్వులకి ఏంటంటే ముఖ్యంగా పాటలు, పెయింటింగ్స్, నైస్ కన్స్ట్రక్షన్ వర్క్స్ ఇవన్నీ చేయడంలో వాళ్ళు నిష్ణాతులు అన్నమాట. అందులోపల చిత్రరథుడు అందరికంటే కూడా స్ట్రాంగ్. ఇక సిద్ధులలో నేను కపిల మునిని. సిద్ధులు అంటే ఏంటి? అనిమ, మహిమ, గరిమ, లఘుమ, ఈశిత్వం, వశిత్వం, ప్రాప్తి, ఇవి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో 8, ఆ అష్టసిద్ధి నవనిధికేద అలాంటి సిద్ధులన్నీ సాధించిన వాళ్ళలో కపిలుడు మొట్టమొదటి వాడు, కపిలముని. అది కూడా విష్ణుమూర్తి. మనం ఆ సంగతి మనం భాగవతంలో కూడా తెలుసుకున్నాం. సో నేను అటువంటి వాడిని, నేను వారి లోపల. ఇక స్థావరాలు. స్థావరాలు అంటే ఒక దగ్గర ఉండిపోయే వాటిలో నేను హిమాలయాన్ని. ఇక మాటిమాటికి జపించేటటువంటి జపం ఏదైతే ఉందో, ఆ జపం అనేటటువంటిది ఏదైతే ఉందో అది యజ్ఞం. యజ్ఞాలన్నింటిలోకి గొప్పది. జపం అంటే ఏంటి? జన్మరాహిత్యము, పాపనాశనము. కాబట్టి జపం ఏదైతే ఉందో ఇది చాలా గొప్పది. నేను ఈ యజ్ఞాలన్నింటి లోపల నేను జపయజ్ఞాన్ని అని చెప్పేసి చెప్తాను. అంటే దాని యొక్క గొప్పతనాన్ని ఆయన మనకు అందజేస్తున్నాడు. అంటే ఎన్నిట్లలో ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ చాలా వాటిల్లో ఇంపార్టెంట్ మాత్రం చెప్తున్నాడు. సముద్ర మథనం చేసాం. సాగర మథనం చేసినప్పుడు ఏమైంది? గుర్రము ఉచ్చైశ్వరం అని ఒక గుర్రం వచ్చింది. ఆ గుర్రాన్ని ఈయన తీసేసుకున్నాడు, ఇంద్రుడు తీసుకున్నాడు. నేను అది. ఇరావతం అంటే సముద్రం. ఆ సముద్రంలోంచి వచ్చిన ఐరావతం అనేటటువంటి ఏనుగుని నేనే. మనుష్యులందరి లోపలికి కూడా ఎక్కువ అదృష్టం ఉన్నవాడు, ఎక్కువ టాలెంట్ ఉన్నవాడు, ఎక్కువ ప్రకాశవంతమైనవాడు, ఎక్కువ పేరు తెచ్చుకునేవాడు రాజు. ఆ రాజుని ఎవరు అనుకున్నాం? మనుషులు నేనే. ఇది మనము భగవద్గీత ప్రారంభించుకున్నప్పుడు అనుకున్నాం. ఏమని? ధృతరాష్ట్రుడు మానసికంగాను శారీరకంగాను కూడా చెడ్డవాడు. కానీ ధృతరాష్ట్రుడి ద్వారా ప్రారంభింపబడింది కదా భగవద్గీత. మనం చాలా బాధపడ్డాం అది. అప్పుడు మళ్ళీ ఆలోచించాం ఏంటంటే భగవంతుడి యొక్క సపోర్ట్ లేనిదే ఒక వ్యక్తి కాడు. అంటే భగవంతుడి యొక్క కొన్ని లక్షణాలు లేనిదే ఒక వ్యక్తి రాజు కావడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే ఇతను రాజు అయ్యాడు అంటే అతనికి ఖచ్చితంగా అర్హతలు ఉంటాయి. అందుకే ఇతను ఏమంటున్నాడు? ఆ రాజు ఎవరనుకుంటున్నావు? అది కూడా నేనే. మీ మనుషులందరి లోపల రాజు అని ఎవరైతే చూస్తావో చూడు, అందులోపల నేనే. నరేంద్ర మోడీ గారు, ముర్ము గారు, వీరందరూ కూడా రాజులు. ఆ రాజుల లోపల నేనే. సముద్ర మథనం చేస్తున్నప్పుడు కామధేను వచ్చింది. ఆ కామధేనువు నేనే. కోరికలన్నీ తీరుస్తుంది కామధేనువు. ఆ కామధేనువుని నేనే. ఆయుధాలన్నిటి లోపల కూడా స్ట్రాంగెస్ట్ ఆయుధము వజ్రాయుధం. దదీచి ఎముక ద్వారా తీసుకొచ్చినటువంటిది అది నేనే.
సంతానోత్పత్తికి అస్సలు మూల కారణమైనటువంటి మన్మధుడు ఎవరైతే ఉన్నాడో అది నేనే. ఇక సర్పాలు, నాగులు ఈ రెండింటిని తీసుకున్నట్టయితే మనం ఏమనుకున్నాము, సర్పం అంటే విషం, విషం ఉంటాయి, అందుకే వాటిని మనం విష సర్పాలు అంటారని తెలుసుకున్నాం. ఆ సర్పాల లోపల వాసుకుని నేను. ఈ వాసుకి ఆయన పరమేశ్వరుడు యొక్క మెడ లోపల ఉన్నాడని చెప్పేసి మన నాగుల కథని మనం తెలుసుకున్నప్పుడు ఇందు లోపల సంపూర్ణ మహాభారతంలో ఏం తెలుసుకున్నామంటే, పాములందరికీ కూడా చనిపోయేటటువంటి శాపం ఉంది. కానీ ఆయన ఏంటంటే శివుడి హాలాహలాన్ని అట్టిపెట్టి ఇక్కడ ఉంచి ఆయనకు చల్లదనాన్ని చేకూరుస్తాడు కాబట్టి ఆయన అమరుడుగా మిగిలిపోయాడు వాసుకి. ఇదే విధంగా నాగులు కనుక తీసుకున్నట్లయితే, నాగులు అంటే విషం లేనటువంటివి కానీ వీటికి తలలు ఎక్కువ ఉంటాయి. విష సర్పాలకు ఒకటే తల ఉంటుంది, నాగులకి ఎన్నో తలలు ఉంటాయి. 1000 తలలు ఉన్నటువంటి అనంతుడు ఎవరైతే ఉన్నాడో అతడు మా విష్ణుమూర్తి యొక్క పానుపుగా ఉన్నాడు. అది కూడా నేనే. మీ నేరాలన్నింటినీ దండించే యమధర్మరాజు ఎవరు అనుకుంటున్నావు, అది కూడా నేనే. పితృదేవతలు ఉంటారు. పితృదేవతలు అంటే మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. పితృదేవతలు అంటే మన తల్లిదండ్రులు కాదు. పితృదేవతలు అంటే ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్లో మనం కూడా పుణ్యం చేసుకుంటే అక్కడ డెప్యుటేషన్కి వెళ్తాం అనమాట. వెళ్తే అక్కడ మనం కూడా ఏం చేస్తామంటే, ఎవరైనా పిండాలు పెట్టిన తర్వాత చూస్తాం, ఈ పిండం ఎవరికి వెళ్ళాలి చూస్తాం, అడ్రస్ చూసి ఈ మనిషి ఇప్పుడు ఎక్కడ పుట్టాడు చూసి అక్కడికి పంపిస్తాం. ఆ మనిషి ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. అయితే అమెరికాలో తినే వస్తువుగా మనం పెట్టినటువంటి పిండము మారి అక్కడ స్వీకరించేటటువంటి బ్రెడ్ గానో ఇంకా దేనిగానో మారిపోయి వెళ్తుంది అనమాట. ఇటలీలో పుడితే ఏ పిజ్జా గానో ఇలాగ పుట్టి అలా వాళ్ళ పితృదేవతలు. ఈ పితృదేవతలలో అర్యముడు అనేటటువంటి ఒక మహానుభావుడు ఉంటాడనమాట. ఆ మహానుభావుడను నేనే. ఇక రాక్షసులు ఉన్నారు. రాక్షసులు అందరూ చెడ్డవాళ్ళేనా? కాదు. ప్రహ్లాదుడు ఉన్నాడు. ప్రహ్లాదుడు చాలా సాత్వికుడు. చిన్న పుట్టినప్పటి నుంచే తల్లి గర్భంలో నన్ను నా గురించి విన్నప్పటి నుంచే నా భక్తుడయ్యాడు. అప్పుడే అతనికి జ్ఞానం కూడా వచ్చేసింది. అతని స్కూల్లో అందరూ అడుగుతారు, నువ్వు ఇంత చిన్న పిల్లాడివి కదా, ఇంత జ్ఞానం నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అంటే, అప్పుడు చెప్తాడు, నాకు మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఈ జ్ఞానం అంతా కూడా నేను విన్నాను. మా అమ్మ గర్భంలో ఉన్నప్పుడు నారద మహర్షి చెప్పడము అని చెప్తే మిగతా పిల్లలు అప్పుడు ఒప్పుకుంటారు నువ్వు చెప్పిందంతా కూడా సత్యం అని. ఎందుకంటే వాళ్ళకి అప్పటిదాకా ఇతను కూడా మాలాగా ఒక స్టూడెంట్ అనే అనుకున్నారు, కానీ ఇంత జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి అని వాళ్ళకి తెలియదు. అప్పుడు తెలుసుకుంటారనమాట. ఆ ప్రహ్లాదుడు ఎవరు? నేను. ఆ ప్రహ్లాదుడు ఎంత గొప్పవాడంటే, మనము భాగవతం చెప్పుకున్నప్పుడు ప్రహ్లాదుడి యొక్క మనవడి పేరేంటి? బలిచక్రవర్తి. బలిచక్రవర్తిని కట్టేస్తాడు ఈయన. విష్ణుమూర్తి వామనుడు కట్టేస్తాడు. ఏడవడు ఆయన. భార్య వాళ్ళు అందరూ ఎదురుగా చూస్తూ ఉంటారు. అవమానం అయిపోతుంది. శుక్రాచార్యుడు చూస్తూ ఉంటాడు. అవమానం అయిపోయింది. ఆయన మాట వినకుండా పట్టుబడిపోయాడు. ఏం మాట్లాడ, అతను నిర్లిప్తంగా ఉంటాడు. ఇంతలోకే ఎదురుగా ప్రహ్లాదుడు నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. రాగానే ఒక్కసారిగా ఏడ్చేస్తాడు. విష్ణుమూర్తి కడిగిపోతాడు. ఏమైంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పటిదాకా నువ్వు ఇంత ధైర్యంగా ఉన్నావు, ఇంత మెచ్యూర్డ్ పర్సన్ లాగా ఉన్నావు, ఒక పరిణతి సాధించినటువంటి వ్యక్తిలాగా ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఆయన అంటాడనమాట, మా తాతగారు మహానుభావుడు, ఆయనకి నేను నమస్కారం చేయకుండా ఇప్పటి వరకు లేను. ఫస్ట్ టైం నా చేతులు కట్టేయబడ్డాయి, నేను ఆయనకు నమస్కారం పెట్టలేకపోయాను, అందుకోసం నాకు ఏడుపు వచ్చింది అని ఏడుస్తాడనమాట. విష్ణుమూర్తి కరిగిపోతాడు. నేను నీకు చేసిన దానికి నేను నీ ద్వారపాలకుడుగా ఉండిపోతాను, నీకు కాపలాదారు, నీ ఇంటి బయట నిలబడతా నేను. ఒకసారి రావణాసుడు దేనికో వస్తాడు ఇక్కడికి, వాడిని లోపలికి కూడా రానియాడు అనమాట అతను. విష్ణుమూర్తి రూపంలో ద్వారపాలకుడు. అంతేకాదు, ఇంకొక విషయం గుర్తుంచుకో, నువ్వు తప్పకుండా ఒకరోజు ఇంద్రుడు అవుతావు, ఆ వరం నీకు ఇస్తున్నాను, రాబోయే కల్పంలో నువ్వే ఇంద్రుడివి. చాలామంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. రోజు 9 o'clockకి కాల్లో జాయిన్ అవుతారు. చాలామంది ఉన్నారు వెయిటింగ్ లిస్ట్లో. కానీ ఆ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ కాకుండా బలి చక్రవర్తికి ఇచ్చేసాడు ఆయన అవకాశం. సో ఇప్పుడు ఎంతమంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు, ఇంతమంది వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళందరూ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు స్వర్గాధిపత్యం తీసుకోవడానికి. సో అదిగాక నీ దగ్గర నేను కాపలాదారుడుగా ఉండిపోతాను అని చెప్పేసి చెప్తాడనమాట. సో భగవంతుడు కరిగిపోయేది ధర్మంకి, భగవంతుడు కరిగిపోయేది భక్తికి.
అతడిలో ఉన్నటువంటి ధర్మ నిరదాక చూసి ఈయన ఆశ్చర్యపోతాడు. ఇటువంటి వ్యక్తి అని చెప్పేసి అప్పుడు చెప్తాడు, నువ్వు చేసినటువంటి చిన్న తప్పు ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ లాభం పొందాలని చెప్పి చూసావు, అందువల్ల నిన్ను ఈ స్థాయికి తీసుకురావాల్సి వచ్చిందయ్యా అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా మొత్తం మీద ఆయన ప్రహ్లాదుడిని నేను అని చెప్పేసి చెప్తున్నాడు. రాక్షసులలో అందరూ చెడ్డవాళ్ళు ఉంటారు, ప్రహ్లాదుడిని నేను. ఈ ప్రపంచంలో ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై టైం. అందరికీ టైం 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 టైం, ఎవరికి టైం లేదు. ఆఫీస్కి టైం వెళ్ళాలి, టైంకి పడుకోవాలి, మళ్ళీ పొద్దున్నే ఇంటి పనులు, బయట పనులు, వంట పనులు, ఆఫీస్ పనులు ఇవన్నీ చేసుకోవాలి. ఎక్కడికన్నా వెళ్తే టైంకి వచ్చేయాలి. ఇప్పుడు నేను వెళ్తే దారి పొడిగినా ఇప్పుడు వచ్చిన రిటర్న్ జర్నీలో మా ఫ్రెండ్ అడ్డం పడ్డాడు, పడితే నేను డ్రైవ్ చేయాల్సి వచ్చింది. చూస్తే 3:40కి బయలుదేరాము, 5 hours చూపిస్తుంది. సో అతను ఫస్ట్ ఒక 1.5 hours చాలా స్లోగా నడిపించాడు. ఆ తర్వాత ఇక నా వల్ల కాదు, నేను పడుకుంటా అని చెప్పేసి పడుకున్నాడు కార్లో. నేను అన్నాను సరే నేను డ్రైవ్ చేస్తాలే అన్నాను. అతను చేసిన దాన్ని మేకప్ చేసుకుని నేను మళ్ళీ ఇక్కడికి సూపర్ ఫాస్ట్గా 100, 110 కొట్టుకుంటూ 9 o'clock లోపల రావాలి. ఎందుకంటే ఊర్లోకి వచ్చిన కొద్దీ ట్రాఫిక్ పెరుగుతుంది, ప్లస్ అతను అక్కడ స్టార్టింగ్లో చాలా స్లో చేశాడు అని స్పీడ్గా కొట్టుకుంటూ వచ్చామన్నమాట. వస్తే చివరికి 8:45కి వచ్చాను. ఇక్కడికి రావడమే 8:45 కల్లా వచ్చేసామన్నమాట. ఎందుకంటే 9 o'clock కల్లా మళ్ళీ మనం ప్రవచనం ముందు కూర్చోవాలి. సో మనం అందరం కూడా నియంత్రింపబడుతున్నాం సమయంతో. ఆ సమయం ఎవరో తెలుసా? అది నేనే. అందరినీ పవిత్రం చేసే వాటి లోపల నేను వాయుదేవుడితో సమానం అంటాడు. సార్ పవిత్రం అంటే మేము స్నానం చేస్తాం కదా, పవిత్రం కాదా అది? మీరే అంటారు పవిత్రోవా సర్వాష్టాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్ష స బాహ్య అభ్యంతర శుచి అంటారు కదా సార్. అవును కరెక్టే. నీళ్ళు అప్పుడు అపరిశుభ్రం అవుతాయి, మనం శుభ్రమవుతాం, నీళ్ళు అపరిశుభ్రం అవుతాయి, అవి మళ్ళీ వాడడానికి ఉండదు. సో పోనీ అగ్నిని తీసుకుంటే అగ్ని పరిశుభ్రం అవుతుంది, కానీ ప్రతి ఒక్కడికి అగ్నిలో దూకి రమ్మంటే ఇంకా కుదరదు. ఇంకా ఇప్పుడు ఆడవాళ్ళందరూ మగవాళ్ళతో అగ్నిప్రవేశం చేయిస్తారు రోజు. ఇదొక గోల తయారైంది ఇప్పుడు ఈ మధ్య. అందరు మగవాళ్ళు రోజు పరీక్షకు గురవుతున్నారు, అగ్నిలో పెట్టకుండానే మండిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళకు కొత్తగా ఈ అగ్నితోటి చేద్దామంటే అది సరే. లక్కీగా శ్రీకృష్ణుడు అగ్ని కూడా కాదు నేను అన్నాడు, నేను వాయుదేవుడిని, పవిత్రం చేసే వాటిలో నేను వాయుదేవుడిని అన్నాడు. ఎందుకు వాయుదేవుడు అంటే అగ్ని పవిత్రం చేస్తాడు కరెక్టే, కానీ ఒక దగ్గరే ఉంటాడు. వాయుదేవుడు అట్లా కాదు, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతాడు. సో కాబట్టి ఆ వాయుదేవుడు అందరికంటే కూడా ఎక్కువ పవిత్రం చేసేవాడు. ఇక బాణాలు వేసుకునే వాళ్ళ లోపల నేను ఎవరినో తెలుసా? శ్రీరామచంద్రుడిని. నీళ్ళల్లో ఉన్నటువంటి జలచరాలు ఉంటాయి కదా, ఆ జలచరాల్లో నేను మకరం అంటే మొసలిని. నేను ప్రవహించే నదులు ఏవైతే ఉన్నాయో కృష్ణ, గంగా, గోదావరి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటి లోపల నేను గంగా నదిని, నర్మదా, సింధు, కావేరి అనే గంగా నది. సో అన్నిటికంటే గొప్పది గంగా నది అని చెప్పేసి అకార్డింగ్ టు శ్రీకృష్ణుడు. మనకు వేదాలలో చూసినట్లయితే మనం ఏం తెలుసుకున్నాం? సరస్వతి నది గురించి ఎక్కువ రిఫరెన్స్లు ఇచ్చారు అని చెప్పి తెలుసుకున్నాం. కానీ ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నాం? గంగా నది అన్నిటికంటే కూడా మోస్ట్ పయస్ అని చెప్పి తెలుసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు ఇంకేం మిగిలాయి నాకు? జంతువులు, పక్షులు మిగిలాయి కదా. జంతువుల లోపల నేను మృగరాజు. మృగరాజు అంటే ఎవరు? సినిమాలో హీరోయిన్ ఎవరు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంత ఫాస్ట్గా అంటే మనకు చాలామంది అంటారు సార్ మాకు మెమొరీ లేదు సార్, మాకు మీలాగా జ్ఞాపక శక్తి లేదు సార్ అని. మొన్న ఏమైందంటే నేను ఒక కష్టమైన ఇన్సిడెంట్ ఒక సినిమాలోంచి చెప్పాను, ఖైదీ నెంబర్ 786 అని చెప్పి తక్కువ అని చెప్పేశారు. ఇంత మెమొరీ పెట్టుకొని మెమొరీ లేదు అంటే నేను ఏం చెప్పాలి? సో కరెక్ట్. సో మృగరాజు ఎవరంటే సింహం. సో ఆ మృగరాజు, ఆ సింహం ఎవరో తెలుసా? అది నేనే. పక్షులు అన్నిటి లోపల కూడా నేను వైనతేయుడిని అంటే గరుత్మంతుణ్ణి. వినతపుత్రుడు కాబట్టి వైనతేయుడు, గరుత్మంతుణ్ణి. గరుత్మంతుణ్ణి మనం ఏమని తెలుసుకున్నాము? గరుత్మంతుడు ఇంద్రుడితో సమానమైనటువంటి వాడు అని చెప్పేసి మొన్న మనం వినత కద్రువాల వృత్తాంతము మహాభారతంలో తెలుసుకున్నాం. ఇంద్రుడితో సమానమైనటువంటి శక్తి ఉన్నటువంటి వాడు, అటువంటి మహానుభావుడైనటువంటి గరుత్మంతుడు ప్లస్ ధర్మబద్ధమైనటువంటి వాడు. సో విష్ణుమూర్తి ఏమంటాడంటే తన వాహనంగా తీసుకుంటాడు. వీళ్ళ అన్నగారు ఎవరైతే ఉంటారో అరుణుడు, ఆయనేమో సూర్యుడి యొక్క వాహనం. వాళ్ళ అన్నయ్య పిల్లల పేర్లు చెప్పగలరా ఎవరైనా? అరుణుడు, అనూరుడు అని చెప్పేసి ఒకే వ్యక్తి. వినత యొక్క పెద్ద కొడుకు. సగం బాడీ ఫామ్ అవుతుంది, సగం తొడల నుంచి ఫామ్ కాదు. అందుకే ఏంటంటే అనూరుడు అంటారు, అంటే నా ప్లస్ ఊరువులు.
అంటే ఊరువులు లేనటువంటి వాడు. సో ఆయనకి ఇద్దరు పిల్లలు, మనకు బాగా పాపులర్ అయినటువంటి పిల్లలు ఇద్దరు ఉన్నారు. ఎవరైనా చెప్పగలరా? రామాయణం. జటాయువు అండ్ సంపాతి జటాయువు. కరెక్ట్. సో అది సంగతి. తర్వాత అక్షరాలలో నేను అకారాన్ని అన్నాడు. ఆ అన్నప్పుడు సృష్టికి ప్రారంభం, అంటే సృష్టికి నేనే కారణం అనేది ఒకటి. ఆ ఉ మాతో ఓంకారం మొదలవుతుంది. ఆ ఓంకారాన్ని కూడా నేనే అని చెప్పాడు భగవంతుడు. అందులోపల మొదటి అక్షరాన్ని నేనే అని చెప్తున్నాను. సమాసాలలో ద్వంద్వ సమాసాన్ని అన్నాడు. సమాసాలు చాలా రకాలు ఉన్నాయి. సమోసాలు మాత్రం మన ఓయూ దగ్గర ఒక ఆర్చ్ ఉంటుంది, అక్కడ ఒక టీ షాప్ వాడు ఉంటాడు. ఆ టీ చాలా బాగుంటుంది. ఇరానీ చాయ్ దొరికే కొద్ది ప్లేసుల్లో అదొకటే. తర్వాత సమోసాలు కూడా అక్కడ చాలా బాగుంటాయి. అక్కడ సమోసాలు చాలా బాగుంటాయి. సో అది వీలున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి సమోసాలు తినండి. మా ఎంఏ క్లాసెస్ జరుగుతున్నప్పుడు మా క్లాస్మేట్స్ అందరినీ తీసుకెళ్లే వాళ్ళం అనమాట. తీసుకెళ్ళి అక్కడ తినిపించేవాళ్ళం. చాలామంది లైఫ్లో అసలు ఇలా బయటకు వచ్చి సమోసాలు తినని వాళ్ళని కూడా క్లాస్ ఎగ్గొట్టించి మరీ తీసుకొచ్చేవాడిని. దాంతో అప్పటి నుంచి నాకు వాళ్ళందరూ పేరు పెట్టారు అనమాట. అల్లరోడు, కర్రోడు అని చెప్పి పేరు పెట్టారు. నేను కర్రెగా ఉండనయ్యా బాబు అన్నా కూడా వినకుండా నాకు కర్రోడు, అల్లరోడు అని చెప్పి క్లాస్ లోపల 2 బిరుదులు ఇచ్చారు. 2 పెద్ద పెద్ద బిరుదులు ఇచ్చారు. సో ఎవరిని క్లాస్ అటెండ్ చేయించేవాడిని కదా, అల్లరి చేసి తీసుకెళ్ళిపోయేవాడిని అనమాట. సో అది ఇంతకీ అంతా ఎందుకు వచ్చిందయ్యా అంటే సమాసాల గురించి. సమాసం అంటే సమాసాలు వచ్చి సమోసాలోకి వెళ్ళిపోయావు. అందులో ఏమైందంటే ఇంకా డిన్నర్ చేయలేదు కదా, ఆకలి కూడా దంచి కొడుతోంది. సో డ్రైవింగ్ ఒకటి వచ్చి పడింది కదా. సో ఎనీవే, సమాసాలలో ద్వంద్వ సమాసం అంటే ఏంది? ఉదాహరణకి సీతారాములు వనంకు వెళ్ళారు అంటే సీత వెళ్ళిందా, రాముడు వెళ్ళాడా? సీత అరణ్యానికి వెళ్ళింది, రాముడు కూడా అరణ్యానికి వెళ్ళాడు. అంటే ఇద్దరికి సమానమైన స్టేటస్ ఇచ్చారు ఆయన. రామలక్ష్మణులు శత్రు సంహారం చేసిరి. రాముడు శత్రు సంహారం చేశాడు, లక్ష్మణుడు కూడా శత్రు సంహారం చేశాడు. అంతేగాని వీళ్ళిద్దరిలో ఒకటి చేశాడని చెప్పట్లేదు, ఒకళ్ళకి క్రెడిట్ ఇవ్వడం లేదు. అలా అందరినీ సమదృష్టితో చూసేటటువంటి వాడిని నేను. కాబట్టి సమాసాలలో కూడా నేను. ఈ ప్రపంచంలో సృష్టికర్త ఎవరు అంటే బ్రహ్మ. ఆబ్వియస్లీ చతుర్ముఖ బ్రహ్మ, 4 ముఖాలు ఉన్నటువంటి బ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయన వైకృతిక సృష్టి చేసినటువంటి వాడు. ఆయన తర్వాత వీళ్ళందరూ చాలామంది చేశారు. ఆయన ప్రజాపతులు వాళ్ళు వీళ్ళు చేశారు. కానీ సృష్టికర్తలు అందరిలో కూడా మూలమైనటువంటి వాడు బ్రహ్మ. ఆ బ్రహ్మ ఎవరు అనుకుంటున్నావు? నాకు వేరుగా లేడు, ఆ బ్రహ్మ కూడా నేనే. ఈ ప్రపంచంలో అందరినీ లయం చేసుకునేటటువంటిది ఒక మృత్యువే. ఈ ప్రపంచంలో సత్యమైనది ఒక మృత్యువే. అందరినీ కబలించేది ఎవరు అనుకుంటున్నావు తెలుసా? ఆ మృత్యు రూపంలో నేనే వచ్చి అందరినీ కబలిస్తూ ఉంటానయ్యా. మీ పాపకర్మలకు అనుగుణంగాను, మీ ప్రారంధానికి అనుగుణంగాను నేను మిమ్మల్ని కబలిస్తూ ఉంటాను. ఇక ఫ్యూచర్లో వచ్చే భవిష్యత్ ఏదైతే ఉందో అది కూడా నేను మీ ప్రారంధం ద్వారానే ఇస్తాను. తర్వాత ఇక స్త్రీలు ఉన్నారు. స్త్రీలలో ఇది మనము ఇంతకుముందు కూడా ఒప్పుకోలేదు, ఇప్పుడు కూడా గట్టిగా ఒప్పుకోము. స్త్రీల లోపల 7 కొత్త శక్తులు ఉంటాయి అని చెప్పేసి చెప్పారు ఆయన. ఓకే, ఏంటో చెప్పగలరా ఎవరన్నా? 4, ఇంకో 3 ఉన్నాయి. మొత్తం 7 లక్షణాలు ఆడవాళ్ళలో దేవుడు ఎక్కువ ఇచ్చాడు అని చెప్పేసి చెప్తారనమాట. 7 లక్షణాలు. దీన్ని మనకు నేను ఇంతకుముందు చెప్పినప్పుడు షార్ట్ కట్ కూడా చెప్పా. కేడిఎం అని జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్పాను. జ్ఞాపకం ఉందా? కేడిఎం అని చెప్పేసి చెప్పాను. కేడిఎం ఎస్ఎస్ఎస్వి. కరెక్ట్. సో కేడిఎం అనేది ఏదైతే ఉందో అది కీర్తి, ధృతి, మేధ అని గుర్తుంచుకోండి. ఓకే, సూర్యుడి యొక్క భార్యలుగాను. స్మృతి అనేదేమో అంగిరసుని యొక్క భార్యగాను. క్షమ అనేది పులహుడి యొక్క భార్యగాను. శ్రీదేవి అనేది విష్ణుమూర్తి యొక్క భార్యగాను. వాగ్దేవి అనేది సరస్వతి పేరు కూడా ఉంది వాగ్దేవి అని. వాగ్దేవి అనేది బృహస్పతి యొక్క భార్య కూడాను. సో ఈ 7 గొప్ప లక్షణాలు ఉన్నాయి ప్రతి మగవాడికి కావాల్సినటువంటి లక్షణాలు. అయితే దేవుడు కొద్దిగా ఏమైందంటే ఇక్కడ ఒక్కచోట మాత్రము మొత్తం ఇన్ని మంచి మాటలు చెప్పిన దేవుడు
ఒకే ఒక తప్పు మాట ఎలా చెప్పాడు అనేది నాకు తర్వాత అర్థం కాలేదు. తర్వాత ఏమైందంటే ఎవరో ఆడవాళ్ళు ఈ శ్లోకం ఇరికిచ్చి ఉండొచ్చు అని చెప్పి నమ్మాను. అది మీరందరూ కూడా గట్టిగా ఒప్పుకుంటారని నేను భావిస్తున్నాను. ఈ 7 గొప్ప లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ స్త్రీలలో ఉంటాయి. ఆ 7 లక్షణాలు నేనే అని చెప్పి చెప్తున్నాడు భగవంతుడు. అంటే స్త్రీల లోపల నేను కీర్తిని, నేనే సిరి సంపద, నేనే చక్కటి వాక్కుని, నేనే క్షమ, నేనే జ్ఞాపక శక్తిని, నేనే మేధస్సుని. జ్ఞాపక శక్తిని మాత్రం నేను ఒప్పుకుంటా. ఎందుకంటే 1950స్లో ఏం జరిగిందో కూడా మనం మర్చిపోతే పర్వాలేదు, భార్యలు జ్ఞాపకం ఉంటుంది. ఇదొక్కటి మాత్రం ఓకే, కరెక్టే, సగం కరెక్ట్ చెప్పాడు దేవుడు. ధైర్యము, క్షమాగుణము, ఈ 7 లక్షణాలు ఏవైతే ప్రత్యేకంగా ఆడవాళ్ళలో ఉన్నాయో ఈ లక్షణాలు మరి ఇంకేవో కావు, అవి నేనే. ఆది మధ్య అంతా మొత్తం నేనే. సామాలు ఉన్నాయి, సామవేదాలలో మంత్రాలని, సామవేద మంత్రాలు ఉంటాయి కదా, ఆ మంత్రాలలో బృహత్ సామం అని, అన్నిటికంటే కూడా బృహత్ అంటే గొప్పది అని మీనింగ్ అనమాట. బృహత్ సామం అని ఒక ప్రత్యేకమైనటువంటి సామం ఉందన్నమాట. అంటే పాటల రూపంలో ఉన్నటువంటి సామవేదపు మంత్రం, అది బృహత్ సామము అంటారు. ఆ బృహత్ సామం మరెవరో కాదు, అది నేనే. ఛందస్సులు మనకు తెలుసు ఏంటి, ఏ తెలంగాణ, యు బీజేపీ. అనుష్టుప్ ఛందస్సు తెలంగాణ, త్రిష్టిప్ ఛందస్సు గాయత్రి ఛందస్సు యు బీజేపీ, ఉష్నిక్కు, కరెక్ట్ కరెక్ట్. ఆ 7 ఛందస్సులలో గాయత్రి ఛందస్సు చాలా గొప్పది. 8 అక్షరాలతో వచ్చే 6 అక్షరాలతో వచ్చేది, అది గాయత్రి ఛందస్సు. ఆ గాయత్రి ఛందస్సు అన్నిటికంటే కూడా గొప్పది. విశ్వామిత్రుడు దీన్ని కనిపెట్టాడు మొట్టమొదటిగా. ఇక మన పంచాంగం లోపల మార్గశిర మాసం నేనే అంటున్నాడు. మార్గశిరం అంటే ఏంటి, మార్గాన్ని చూపించేటటువంటి నెల అనేది ఒక అర్థం వస్తుంది. అండ్ డిసెంబర్ నెల లోపల జనరల్గా ఎలా ఉంటుందంటే వెదర్ చాలా బాగుంటుంది. ఆ నెల అయిపోగానే మనకు పంట అవి చేతికి వస్తాయి. సో అందరికీ డబ్బు కూడా చేతికి వచ్చే ఛాన్సు. ఒకప్పుడు ఏంటంటే మార్గశిర మాసంతో సంవత్సరం ప్రారంభమయ్యేది. ఇప్పుడు మనకు చైత్రం, వైశాఖం, జ్యేష్టం అట్లా, అప్పట్లో మార్గశిరంతో ప్రారంభమయ్యేది. సో మార్గశీర్షం అంటే మార్గం అంటే రూటు, ఆ రూట్ లోపల శీర్షం, అది ఎటు చూపిస్తే అటు వెళ్తాం మనం. కాబట్టి నెలలో నేను మార్గశిర మాసం. ఋతువులలో నేను వసంత ఋతువుని. వసంత ఋతువు చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఒకటి మధుమాసం, ఇంకో మాధవ మాసం అని చెప్పేసి అంటాం. ఆ రెండు నేనే. కాబట్టి ఆ రెండిట్లలో నేను. అంతెందుకయ్యా, నేను వృష్ణి వంశం అని మాది యాదవుల వంశం ఉంది. ఆ వంశంలో కృష్ణుడు ఎవరో తెలుసా, అది నేనే అంటాడు. మీ పాండవులలో నేను ఎవరో తెలుసా, అర్జునుడిని అని అర్జునుడికే చెప్తున్నాడు. మునుల లోపల అంటే మనన శక్తి బాగా ఉన్నవాడిని మునులు అంటారు. ఉదాహరణకి వేదవ్యాసుని ముని అని ఎందుకు అంటారు. మరి శుక్రాచార్యుడిని కవి అంటారు. గమ్మత్ ఇక్కడ చూడండి, శుక్రాచార్యుడేమో కవులలో గొప్పవాడు, కుశనా కవి అని అంటారు కదా, ఆయన కవి. ఎందుకంటే అక్కడ కవి అనేవాడు ఏంటంటే ఆయనకి కొంత క్రాంతి తత్వం ఉంటుంది. క్రాంతి తత్వం అంటే ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయగలిగేటటువంటి తత్వం ఉంటుంది. అందులోపల శుక్రాచార్యుడు గొప్పవాడు. వీరాజ్ పురోహితుల్లో బృహస్పతి. కానీ మననం చేసే వాళ్ళలో మననం అంటే ఎందుకు, ఈయన అన్ని జరిగినవన్నీ ఆలోచిస్తూ మననం చేసుకుంటూ పురాణాలన్నీ రాశారు వేదవ్యాసుడు. కాబట్టి ఆ మననం చేసుకునే వాళ్ళ లోపల నేను వేదవ్యాసుడను. కానీ ఎవరైతే క్రాంతికర్తలో వాళ్ళ లోపల నేను శుక్రాచార్యుడను, ఉషనా కవి. సో అది నేను అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అంతెందుకయ్యా, ఇప్పుడు ఎవడన్నా ఒక వ్యక్తిని తేజస్తో కనిపించాడు అనుకో, ఓకే, కనిపిస్తే అతన్ని మనము ఏమంటామంటే దేవుడి స్వరూపం అయ్యా, దేవుడిలాగా ఉన్నాడు, దేవుడి లక్షణాలు ఉన్నాయి అని చెప్పేసి అంటాం. ఆ తేజస్సు నేనే. వాళ్ళలో తేజస్సు ఎక్కడి నుంచి వచ్చింది, అది నా నుంచి వచ్చింది. మోసగాడు ఉన్నాడు ఎవడో, వాడు మోసగాడికి ఆ టాలెంట్ ఇచ్చింది ఎవరు, ఆ టాలెంట్ ఇచ్చింది కూడా నేనే. ఎవడన్నా సక్సెస్ అయ్యాడు, ఆ సక్సెస్ తనదే అని చెప్పి వాడు ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు, కానీ కాదు, ఆ సక్సెస్ నేను. ఇప్పుడు ఇక్కడ ఏమర్థమవుతుందంటే మనుషుల యొక్క ప్రవర్తనలే కానీ, మనుషులకు వచ్చినటువంటి ఆస్తులు ప్రారంభ రూపంలో వచ్చినవి కానీ అన్నీ కూడా నేనే. మనుషులలో ఉన్న చైతన్యంతో సహా ప్రతి ఒక్కటి నేనే. ఇంకా దేన్ని చూసుకుని నువ్వు గర్వపడతావు? ఈ అధ్యాయము అందరికీ కూడా ఒక కనువిప్పు అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఒక్కటి ఇందులోపల ఏంటంటే భగవంతుడు ఏమంటాడంటే సంకల్పం కూడా నేనే అని చెప్పేసి అంటాడు. ధర్మం చేసే వాళ్ళలో ఆ సద్గుణం కూడా నేనే అంటాడు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆ సంకల్పం ద్వారా మనము మహానుభావులం అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి సంకల్పం అనేది చాలా గొప్పది. మనకేంటంటే ఈ ప్రపంచంలో సంకల్పం తప్ప మరేది కూడా మన చేతిలో లేదు. ఎందుకంటే మిగతావన్నీ కూడా ప్రారంభ రూపంలో మనకు అందుతున్నాయి. కానీ ఎప్పుడైతే నీకు సరైనటువంటి ఆలోచన వచ్చిందో అప్పుడు నువ్వు సరైన దారిలో వెళ్తావు.
అందుకే చాలామంది ఏమంటారు, ఒక 21 డేస్ ఒక మంచి పని చెయ్యి, తర్వాత అది నీకు ఒక అలవాటుగా మిగిలిపోతుంది అని చెప్పేసి చెప్తారు. కాబట్టి వైరాగ్య సాధన చేసే ప్రతి ఒక్కడికి ఏం అవసరం, ఇవాళ ఏం నేర్చుకున్నాం మనం? భగవంతుడు ఏం చెప్పాడు? చూడు, నా గురించి ఎవరు చెప్పలేరు, ఎందుకంటే అందరూ నా తర్వాత పుట్టిన వాళ్ళే, కాబట్టి నా గురించి చెప్పవలసింది నేనే. రెండోది ఏంది, నా గురించి కనుక నిజంగా తెలుసుకుంటే, ముందేమో నా గురించి ఎవరు చెప్పలేరు, కానీ ఒకవేళ తెలుసుకుంటే నువ్వు జ్ఞాని అయిపోతావు. నువ్వు ఎడ్యుకేటెడ్ పర్సన్ వా, కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నాయా లేదా, నీకు శరీరం సహకరిస్తుందా లేదా, ముసలితనం నీ మీద ఇవన్నీ పక్కన పెట్టేసాయి. నీకు ఆ జ్ఞానం అందించే బాధ్యత నాది, నువ్వు నన్ను నమ్ముకుంటే, నా గురించి తెలుసుకుంటే. అప్పుడు అర్జున్ అంటాడు, మరి నీ గురించి తెలియాలి కదా అయ్యా, నిన్ను ఎక్కడ చూడమంటావు, ఎక్కడ చూడమంటావు అంటే, ఇక ఇక్కడ చూడు అని చెప్పి చెప్తున్నాడు ఆయన. ఇవన్నిట్లలో నన్ను చూడు. కాబట్టి ఏంటి, మనం ఇంతకుముందు చెప్పినట్టుగా వంట కోసమని అగ్ని దగ్గరికి వెళ్తాం, సంతోషించండి. బయటికి వచ్చిరండి, సూర్యుడిని చూడండి, సంతోషించండి. చంద్రుడిని చూడండి, సంతోషించండి. ఒక రావి చెట్టుని చూడండి, సంతోషించండి. ఒక తేజస్సు కలిగినటువంటి ముఖాన్ని చూడండి, సంతోషించండి. అంటే వీళ్ళలోనే దేవుడు ఉన్నాడని కాదు, నాలాంటి వాళ్ళలో కూడా దేవుడు ఉంటాడు, మీలాంటి వాళ్ళలో కూడా దేవుడు ఉంటాడు, ప్రతి వస్తువులో దేవుడు ఉన్నాడు. కానీ ప్రకాశవంతమైన వాటి లోపల తన ఉనికి ఎక్కువగా ఉంటుంది. ఇది మొన్న మనము నదులు, పుష్కరాలు వీటి గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా ఏమనుకున్నామంటే, భగవంతుడు ఒక కొత్త శక్తిగా బయటికి వస్తాడు. ఇలాంటి వాటి లోపల తన ఉనికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఒక ఆలయం ప్రారంభానికి వెళ్ళామని చెప్పే కదా, అక్కడ ఒక 20-30 ఇయర్స్గా ఈ ఆలయాన్ని కట్టాలని ఎన్నో అడ్డంకులు అవి ఇవి వచ్చాయి. సడన్గా ఒక సంకల్పం ఏదో కరెక్ట్గా అయింది, చకచక కట్టేశారు. ఇవాళ వెళ్ళిన తర్వాత అసలు మేమే ఆశ్చర్యపోయాం. అది 3 రోజుల పండుగ ఎంత గ్రాండ్గా చేశారో నేను చెప్పలేను అసలు. నేను మాట్లాడిన 10 నిమిషాలు, చాలా తక్కువసేపే మాట్లాడాను నేను, కానీ దగ్గరుండి అన్నీ చూసుకున్నాం కార్యక్రమం. అయితే ఎంత బాగా చేశారో చెప్పలేను నేను అసలు. అంటే శుభ సంకల్పం కరెక్ట్, ఆ సంకల్పం కనుక కరెక్ట్గా ఉంటే భగవంతుడు దాన్ని వెనక ఉండి నడిపిస్తాడు. కాబట్టి సంకల్పం ఒకటి సరిగా చేసుకుంటే చాలా, అంటే వైరాగ్యం తెచ్చుకోవాలనుకునే వాళ్ళకి మాత్రమే, సార్ ఇట్లా బాగానే ఉంది సార్ లైఫ్, మంచిగా ఇంట్లో కూడా టీవీ చూడడం అవి ఓకే, అంతవరకు కాకుండా నిజంగా వైరాగ్య సాధన చేసేవాడికి ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు, ప్రతి ప్రకాశవంతమైనటువంటి వస్తువు భగవంతుడే, నాది కాదు అని చెప్పి తెలుసుకున్నప్పుడు, నాది కాదు అన్నప్పుడు పక్కోడి సొమ్ము మీద మనకేంది, పక్కోడి సొమ్ముతో మంగళారతి ఎందుకు? ఆలోచించి, ఇది నాది కాదు, భగవంతుడు నాకు వాడుకోమని ఇచ్చినటువంటి వాడు, దీన్ని నేను సక్రమ పద్ధతి లోపల వాడతాను, నా బ్యాంకు నేను మేనేజర్ని, ఈ డబ్బుని సక్రమ రూపం లోపల అందరికీ డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా చేయాల్సిన బాధ్యత నాకు ఇచ్చాడు. అంతేగాని ఈ డబ్బుని తీసుకెళ్ళిపోయి వైఫ్కి గోల్డ్ కొనిస్తే అయిపోయినట్టే. వైఫ్ ఏమనదు, గోల్డ్ కొనిస్తే 2 రోజులు చాలా హ్యాపీగా ఉంటుంది, 3వ రోజు నుండి మళ్ళీ నార్మల్ ఏట. సో ఇది ఈ విధంగా ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం సృష్టికి నేనే బీజము. ఇదే మాటను ఇంతకుముందు కూడా చెప్పాడు మనకు, గత అధ్యాయంలో కూడా తను 7వ చాప్టర్, 8వ చాప్టర్లో, 9వ చాప్టర్లో వీటిలో కూడా తీసుకుంటే ఒక దాంట్లో 14 సార్లు చెప్పాడు, ఒకసారి 28 తన విభూతులు చెప్పాడు. ఇందులో మ్యాక్సిమం విభూతులు చెప్పింది ఇందులోనే. విశిష్టంగా తను ఎలా ప్రదర్శన చేయగలుగుతున్నాడు, తను ఎలా ప్రకటింపబడుతున్నాడు అనేవి చెబుతూ ఇందులోపల మాత్రం క్లియర్గా చెప్పాడు, అన్నిటికీ మూలం నేనే. ఇక నీది అని చెప్పేసి అనుకోకు, నీ పుట్టుకకు మూలం నేనే, నీ ప్రారంధానికి మూలం నేనే, నిన్ను లయం చేసుకునేది నేనే. ఇది వైరాగ్యానికి చాలా ముఖ్యమైనటువంటిది. ఆలోచించండి, ఒక్కసారి ఆలోచిస్తే ఇందులో ప్రపంచంలో ఏది నాది కాదు అన్నప్పుడు వచ్చే వైరాగ్యం చాలా ఎక్కువ ఉంటుంది. అర్జున, ఎన్నున్నాయో నీకు ఏం చెప్పమంటావు? లెక్కలేనన్ని ఉన్నాయి, నా విభూతులు లెక్కలేనన్ని. కానీ నీకు గనక బై ఛాన్స్ ఏదన్నా శక్తివంతమైనది, పవర్ఫుల్ వస్తువు, ప్రకాశవంతమైనది, తేజస్సున్నటువంటిది, పరాక్రమవంతమైనటువంటిది, ఇలాంటిది ఏది చూసినా కూడా అది నా యొక్క ఒక అంశ అని చెప్పేసి గుర్తించు. అందరిలో దేవుణ్ణి చూడాలి, అది 100%. కానీ ఆ స్టేజ్కి రావాలంటే ముందు మనకు బాగా ప్రకటితమయ్యేవాడని చూడాలి. ఇందులో ఒకటే గుర్తుంచుకోండి, ఈ అధ్యాయము 7, 8, 9 అధ్యాయాల లాగా కాంప్లికేటెడ్ అధ్యాయం కాదు, సింపుల్. 7, 8, 9 అధ్యాయాలు చాలా కాంప్లికేటెడ్, ఇంటెన్స్ నాలెడ్జ్ అవసరం అక్కడ 3 అర్థం చేసుకోవడానికి. నేను ఇంకా క్విజ్ తయారు చేయడానికే నాకు తలకాయ ప్రాణం తోకొస్తుంది, అది అంత టఫ్ అధ్యాయాలు. 7, 8, 9 అధ్యాయాలలో ఉన్నంత టఫ్ లేదు ఈ అధ్యాయం, 10వ అధ్యాయం. 10వ అధ్యాయంలో సింపుల్గా ఏమంటున్నాడంటే, నన్ను చేరుకున్న వాళ్ళకి జ్ఞానం నేనే కల్పిస్తాను, నేను ఇలా ప్రకటితం అవుతున్నాను, అండ్ అన్ని చోట్ల ఉన్నాను నేను. అన్ని చోట్ల ఉన్నప్పుడు నన్ను అన్ని చోట్ల నువ్వు గుర్తించలేకపోతున్నావు. ఈ వాటర్ బాటిల్లో నేనున్నాను అని గుర్తించు అంటే గుర్తించం. పోని సముద్రానికి వెళ్ళిన, కానీ వాటర్ బాటిల్లో లేడా దేవుడు? ఉన్నాడు. కానీ దాని బదులు సముద్రంలోకి వెళ్ళినప్పుడు
ఇది దేవుడు అని చెప్పి గుర్తించు. అలాగే అఖాతాలని ఉంటాయి. అఖాతాలంటే తవ్వబడనివి, ఎవ్వరు తవ్వనివి. ఖాతము అంటే మనం తవ్వినవి. ఆ అఖాతాలన్నీ వాటిల్లో ఉన్నటువంటి వాటిలో సరస్సుని నేనే అని చెప్పేసి అంటున్నాడు భగవంతుడు. అంటే భగవంతుడు ఇలాగ ప్రతిదీ నువ్వు సరస్సును చూసావు, సముద్రాన్ని చూసావు, నదులను చూసావు, ఏది చూసినా నన్నుగా గుర్తించు. ఇప్పుడు నీరుంది, నీరు లోపల టేస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఆ టేస్ట్ భగవంతుడు ఇచ్చాడు. ఇప్పుడు ఈ టేస్ట్ మనకి ఏ సైంటిస్ట్లో ఇచ్చింది కాదు కదా. నీటి ఉనికి ఉంది అంటే అక్కడ జీవం ఉంది అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. సో నీటి ఉనికి ఉన్నప్పుడు జీవం ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి అంటే భగవంతుడి యొక్క శక్తి అక్కడ ఉంది అని చెప్పి లెక్క. ఇప్పుడు వేరే గ్రహాలలో కూడా భగవంతుడు ఉన్నాడా లేదా తెలుసుకోవాలి అంటే నీరుందా లేదా తెలుసుకుంటారు ఫస్ట్. ఆ నీటి లోపల ఆ జీవాన్ని ఇచ్చే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది 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 ఏంటంటే విన్న వాటిని మననం చేసుకుంటే మనం కూడా వేదవ్యాసుడు అయిపోతాం. ఎందుకంటే మననం చేయగా ఏమవుతుందంటే ఇవి ఎంత సత్యం అనేది మనకు అర్థమయ్యి ఇంకా కాస్త అబ్బురపడతాం. సో ఇదంతా చాలు. ఈ జ్ఞానం, ఇంత విస్తార జ్ఞానం నీకు అవసరం అర్జున. నా ఒక్క అంశతోనే ఈ ప్రపంచం అంతా నడుస్తోంది. ఈ ప్రపంచంలో సర్వత్రా వ్యాపించి ఉన్నది మనం విష్ణు సహస్రనామంలో తెలుసుకుంటున్నటువంటి ప్రతీదీ. అందరినీ పుట్టించి, పోషించి, నిర్వహించి ఇవన్నీ ఏవైతే చేస్తున్నానో అది నేనే అని చెప్పేసి గుర్తుంచుకో అర్జున. నా విభూతులన్నీ కూడా నీకు నేను ఇండైరెక్ట్ ఫామ్ లోపల అన్నీ చెప్పాను. ప్రతి వస్తువులో నన్ను ఎక్కడెక్కడ చూడొచ్చు అనేటటువంటి విషయాన్ని నేను నీకు చెప్పాను అర్జున. ఈ అన్ని చోట్ల కూడా నన్ను చూడు అని చెప్పేసి అద్భుతమైనటువంటి విషయాలను చెప్పాడు భగవంతుడు. తను ఉన్నటువంటి ఎన్నో విభూతులను తెలియజేశాడు. అసలు కష్టమైన అధ్యాయమే కాదు. అండ్ అట్ ద సేమ్ టైం అర్జునుడికి ఆల్రెడీ విశ్వాసం పెరుగుతోంది. తను డైరెక్ట్గా చెప్పాడు, ఆసితుడు, దేవలుడు, నారదుడు వీళ్ళందరూ నాకు ఆల్రెడీ చెప్పారు, నేను తపస్సు చేసి వచ్చిన వాడిని. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే ఎదురుగా గురువు గారు తర్వాత తాతగారిని చూడడం వల్ల నాకు ఇలా అయిందంతే అని చెప్పేసి. అర్జునుడి వైపు కూడా కరెక్టే, అన్నీ తెలిసినవాడు, ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు. సో అద్భుతమైనటువంటి అధ్యాయాన్ని మనము పూర్తి చేసుకున్నాము. వచ్చే వారం మనము 11వ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. దేవుడు ఎలా వివిధ రూపాలలో, ఇప్పుడు మనం తీసుకున్నది విభూతి అంటాం. 11వ అధ్యాయాన్ని ఏమనాలి చెప్పండి? కాదు, దాన్ని ఏమనొచ్చు? ఇది విభూతి, దాన్ని ఏమనొచ్చు? 11వ అధ్యాయాన్ని భూతి అనాలి. 11వ అధ్యాయాన్ని భూతి అనాలి. అంటే భగవంతుడి యొక్క అసలు రూపంని భూతి అంటారు. ప్రకటితమయ్యేవన్నింటినీ విభూతి అంటారు. విభూతి అంటే ప్రకటితమయ్యే వస్తువులు, ఇవన్నీ ప్రకటితమయ్యేవి. ఇవన్నీ ఇండైరెక్ట్ ఫామ్స్. అర్జున్ ఏంది ఇండైరెక్ట్ ఫామ్స్ చూసి ఈ డైరెక్ట్ ఫామ్ కావాలంటున్నాడు 11వ అధ్యాయంలో. 1, 2, 3 ఇలా నాకు విభూతులు వద్దు, డైరెక్ట్గా చూడాలి నేను నిన్ను, భూతి. సో మీరు అర్థం చేసుకోండి, ఒక్కొక్క అధ్యాయము ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తుంది. చక్కగా చదువుకోండి, చక్కగా చూడండి. చూస్తే ఎంత ఎక్కువ సార్లు వింటే అంత మంచిది అని గుర్తుంచుకోండి. ఎందుకంటే చెప్పినప్పుడు అర్థమైనట్టే అనిపిస్తుంది, తర్వాత జ్ఞాపకం ఉంచుకోవడం కష్టం. కాబట్టి జ్ఞాపకం ఉంచుకొని మీరు ముందుకెళ్ళడం కష్టం కాబట్టి ఎప్పటికప్పుడు రిపీట్ చేయండి. రిపీట్. మననం ద్వారా మనం ఆలోచన శక్తి పెరిగే అవకాశం కూడా ఉంది. ముందు కూర్చొని ప్రశాంతంగా కూర్చొని వాళ్ళు తెలుసుకున్న విషయాలన్నీ కూడా రివిజన్ చేసుకోండి. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. సో ఏమన్నా చిన్న ప్రశ్నలు ఉంటే అడిగితే తీసుకుంటాను. హలో చిత్రరథుడు అని చెప్పారు కదా సార్, ఆయన ఎవరని చెప్పారు సార్? గంధర్వులకి ఆయన ఉంటాడు కదా, కుబేరుడు కోసం అని చెప్పేసి ఆయన గంధర్వుడు. ఆయన బేసికలీ గంధర్వుడు. గంధర్వుల పని ఏంటి? పాటలు, పార్కులు ఇలాంటివన్నీ చిత్రలేఖనం ఇవన్నీ చేసే వాళ్ళని గంధర్వులు అంటారు. ఆయన చిత్రరథుడు కోసం అని చెప్పేసి తయారు చేసినటువంటి పార్క్ పేరు చైత్రరథం, గంధర్వుడు. అందుకే బాలసుబ్రహ్మణ్యంని గాన గంధర్వుడు అంటారు కదా. నన్ను కూడా అంటారు. సో ఇంకా ఇంకెవరికైనా ప్రశ్నలు? వండర్ఫుల్.
అందరూ చక్కగా రివిజన్ చేసుకోండి. ఓకే, మళ్ళీ రేపు మనము విష్ణు సహస్రనామంతో కలుద్దాము. ఓకే, అందరికీ కూడా శుభరాత్రి. రివిజన్ మటుకు తప్పవద్దు. అండ్ ఒక్కరోజు కూడా పట్టాల నుంచి బయటికి వెళ్ళొద్దు. పట్టాల నుంచి బయటికి వెళ్తే మళ్ళీ ఏమవుతుందంటే పట్టాలు ఎక్కడం కష్టం అనిపిస్తుంది, బద్ధకం అనిపిస్తుంది. అలా చేయకుండా ఉంటారని భగవంతుడి విభూతులనే తలుచుకుంటూ నాతో పాటు మీరంతా కూడా అదే ఆలోచనలతో నిద్రపోతారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్.